సర్వే గారు, వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆల్సో హియర్ అండి. అంటే ఈ విలయం గురించి చూస్తూనే ఉన్నాం, రోజు మేము రిపోర్ట్ చేస్తూనే ఉన్నాము వరద బీభత్సం ఎలా ఉంది ఏంటి అని. కానీ ఆ దృశ్యాలు ఎన్నిసార్లు చూసినా ఒళ్ళు గగ్గురు పొడిచేలాగా అనిపిస్తూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తున్న మాకే అలా ఉంటే ప్రత్యక్షంగా మీరు విట్నెస్ చేశారు, రంగంలోకి దిగి మీరు చాలా రెస్క్యూ ఆపరేషన్ చేశారు అక్కడ. సో ఆ టైంలో మీకేమనిపించింది సర్వే గారు? మేడం, నా 15 ఇయర్స్ సర్వీస్ లోపల ఫస్ట్ టైం ఇంత విపత్కర పరిస్థితి ఫస్ట్ టైం చూసినాను. చాలా గుండె గుబురికి వచ్చేటువంటి విషయం. ఆగస్టు 31 నైట్, శనివారం నైట్ 11 o'clock డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. అరౌండ్ 11 o'clock ఎస్పీ సార్ కాల్ చేశాడు. సర్వే కేసముద్రం లోపల మొత్తం జల దిగ్బంధం అయ్యి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయంట, మీరు అర్జెంటుగా వెళ్ళాలని చెప్పడం జరిగింది. వెంటనే నేను మా డ్రైవర్ని పిలుచుకున్నా, సంపత్ అని డ్రైవర్, ఇద్దరం కలిసి మాబాద్కి వెళ్ళాలి. మా ఎస్ఐ గారితో మాట్లాడిన, కేసముద్రం ఎస్ఐ గారితో. ఎస్ఐ గారు మరి ఇట్లా పరిస్థితి అక్కడ ఎట్లా ఉందంటే, వాటర్ అయితే వస్తుంది సార్ ఇళ్ళకి, మొత్తం నలుమూలల ఎట్నుంచి వచ్చే పరిస్థితి లేదు, మాబాద్ నుంచి వెళ్ళి 2 దారులు ఉంటాయి సార్, ఒకటి ఈదుల పూసపల్లి, ఇంకోటి తాళ్ళపూసపల్లి చెప్పడం జరిగింది. అది తాళ్ళపూసపల్లి కంప్లీట్ రోడ్డు బ్లాక్ అయిపోయింది, వచ్చే పరిస్థితి లేదు సార్, మరి మీరు జాగ్రత్తగా రండి సార్ అని చెప్తే, నేను ఇంకొక రూట్ ఉంటుంది, అది ఈదుల పూసపల్లి రూటు. వెంటనే మా డ్రైవర్, నేను పెట్రో కార్ పోలీస్ వెహికల్ ఎక్కిన తర్వాత డ్రైవర్ని అడిగిన, సంపత్ నీకు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చు సార్ అన్నాడు. నేను కూడా డైలీ రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తాను మున్నేరు నదిలో, అది నాకు ప్రాక్టీస్ కాబట్టి నాకు కూడా స్విమ్మింగ్ వచ్చు, డ్రైవర్ స్విమ్మింగ్ వచ్చు, ఎట్లయినా పర్లేదు మన ఇద్దరం డేర్ చేసి వెళ్ళాలని వెళ్తున్నాం. మాబాద్ టౌన్ దాటి జస్ట్ ఒక 2 kilometers వెళ్ళగానే అక్కడ పిఎస్ఆర్ గార్డెన్ దగ్గర నుంచి వెళ్ళి రోడ్డు నుంచి వెళ్ళి ఒక నది ప్రవహిస్తుంది, అప్పటికే మున్నేరుకు దగ్గరలో ఉంటుంది. ఆ నది నుంచి వెళ్ళి ఫుల్ వాటర్ వస్తుంది, అయినా కూడా పర్లేదు, డ్రైవర్కి స్విమ్మింగ్ వచ్చు, నాకు స్విమ్మింగ్ వచ్చు, డేర్ చేసినాం. కొద్ది దూరం పోగానే బండి షేక్ అవుతుంది, ఫుల్ వరద వస్తుంది, అయినా పర్లేదు ఫస్ట్ గేర్ అయ్యి మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి డేర్ చేసినాం మేడం. డేర్ చేసి ఆ నది కొంచెం దాటుకుంటూ బయటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాం, బీభత్సమైన వర్షం, అసలు మనకు ముందు రోడ్ కూడా కనిపిస్తలేదు. ఇది ఏ టైం అండి? ఇది నైట్ 11:30 నేను స్టార్ట్ అయినా సార్, 11 o'clock స్టార్ట్ అయినాను. స్లోగా పోతుంది బండి, ముందు మనకు అసలు ఆ వర్షం లోపల లైట్ కూడా కనిపిస్తలేదు, రోడ్ కనిపిస్తలేదు, ఎక్కడ గుంత ఉంది ఎక్కడ వాటర్ ఉంది కూడా కనిపించలేని పరిస్థితి, ఏం కనిపిస్తలేదు. మనం జస్ట్ ఏంటంటే పోతున్నాం అంటే పోతున్నాం, మనకైతే స్విమ్ వచ్చు, ఏదన్నా బండి ఏందనుకో డోర్లు అన్లాక్ చేసి పెట్టాలి, వెంటనే దిగాలి, స్విమ్ చేసుకుంటూ పోవాలని. ఆ విధంగా కేసముద్రం విలేజ్ వరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఊరు బయట నుండే బీభత్సంగా మొత్తం మన వాగుపోయినట్టు పోతుంది, మొత్తం టోటల్ ఊర్లలోంచి వాగుపోయినట్టు పోతుంది, అసలు ఊర్లో పోయే పరిస్థితి లేదు. మనం అక్కడనో ఫోన్ చేసి ఎస్ఐ గారు మా స్టాఫ్ అంతా, సార్ వాటర్ అంతా ఇళ్ళకి వస్తుంది, మనం ప్రజలను ఎట్టి పరిస్థితుల రక్షించాలి, కంపల్సరీ మీరు రావాలని ఎస్ఐ గారు మా స్టాఫ్ చెప్తున్నారు. మేము ఊరు బయట పోగానే మన వరద ఎట్లా పడుతుంది, మొత్తం మన వాగుపోయినట్టు పోతుంది, అసలు దాటలేని పరిస్థితి. డేర్ చేసి నడుచుకుంటూ పోదామంటే అసలు నడుచుడుగా స్విమ్ చేసుకుంటే స్ట్రైట్ పోలేము. ఇక ఏదో మళ్ళీ ఇటు క్రాస్ ఎటువైపు ప్రవాహం ఉంటే అటువైపు కొట్టుకుపోయే పరిస్థితి. అక్కడ ఏం చేసినామంటే కొద్దిసేపు అక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రజలను రెస్క్యూ తీసుకొచ్చి ఆ గడ్డకు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కించిన తర్వాత అక్కడ నుండి ఊళ్ళో పోవాలంటే ఏ విధంగా పోయినా కూడా వాగు బీభత్సంగా చుట్టూ మన వరద అంతా కొట్టుకుపోతుంది. ఎట్టి పరిస్థితులు పోవాలని చెప్పి బడితండా అని ఒక తాండా ఉంటుంది, ఆ గల్లీ నుంచి వెళ్ళి రైల్వే ట్రాక్ ఎక్కినాం. రైల్వే ట్రాక్ నుంచి నడుచుకుంటూ అంటే నాతో పాటు కొంతమంది అప్పటికి యూనిఫామ్లు ఉన్నాం కాబట్టి ప్రజలు, ఈ కొంతమంది రెస్క్యూ చేసినటువంటి యూత్ పిల్లలు మాతో పాటు రండి, మీకు మేము మాకు మేమని అందరం కలిసి ట్రాక్ వెంబడి ఒక 2 kilometers నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి మా ఎస్ఐ గారు ప్లస్ మా కానిస్టేబుల్ అందరూ కూడా అప్పుడు ఒక ట్రాక్టర్ పంపించడం జరిగింది. ఎందుకంటే వేరే మనం అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ట్రాక్టర్ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఉంటే ఎవరు డ్రైవర్ ఆ టైంలో లేకపోతే మా కానిస్టేబుల్ డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాక్టర్ను నడుపుకుంటూ వచ్చి, నేను పోయే వరకు కొంతమందిని మా ఎస్ఐ గారు మా స్టాఫ్ చాలామంది రెస్క్యూ చేయడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ కట్టి ట్రాక్టర్ పంపిస్తే మేము ట్రాక్టర్లో వెళ్ళి చాలామంది అక్కడ మన వరద బయట నుంచి వెళ్ళి చెరువుల నుంచి వెళ్ళి వచ్చే నీళ్ళంతా కూడా కంప్లీట్ ఒక మన కేసముద్రం పట్టణం కూడా ఒక చిన్న చెరువులాగా తప్పిస్తుంది. ఒక ప్రవాహం, చెరువు ఎటు చూసినా కూడా ఏం లేదు, ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి కంప్లీట్, అక్కడ షాపులన్నీ మునిగిపోయినాయి. అప్పటికే రాత్రి 12 అవుతుంది మేము వెళ్ళేసరికి. మిడ్ నైట్ బీభత్సమైన వర్షం, కుండపోత వర్షం, ఎక్కడ కూడా కరెంట్ లేదు, ఇన్వర్టర్ లేదు, ఏది లేదు, మొత్తం అసలు మనం బతికి బయటపడితే చాలనే పరిస్థితి. ఆ
అప్పటికే సార్తో మేము అక్కడ పరిస్థితి అంతా మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎవరినన్నా పంపించాలన్నా సర్వే గారు మరి ఎవరైనా పంపించాలి ఇంకా స్టాఫ్ పోలీస్ అంటే ఎవరు వచ్చినా కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. ఇది నిమిషానికి విపరీతంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. అప్పటికి మేము వచ్చినా చాలా కష్టంగా వచ్చినాం. మీరు ఎవరిని పంపించినా కూడా చేరుకున్న పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అప్పటికి ఇక మేము వెళ్ళిన తర్వాత చాలామందిని ఆ ట్రాక్టర్ల మీద అక్కడ ఉండే లోకల్ జేసీబీలు ఒక ట్రాక్టర్ పెట్టుకొని వాటి మీద ప్రజలను తీసుకొచ్చి కొంతమంది రైల్వే స్టేషన్ తీసుకొచ్చి సుమారు ఒక 80 నుండి 100 మంది వరకు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చాం సార్. కొంచెం అక్కడ ప్లాట్ఫామ్ ఇట్లా ఉంది, అక్కడ వరకు తీసుకొచ్చి రెస్క్యూ చేయడం జరిగింది. చిన్న పిల్లలు, వృద్ధులు, మా ఎస్ఐ గారు, తర్వాత మా కేసముద్రం పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది, ఇదంతా జరిగిన తర్వాత నైట్ అంతా రెస్క్యూ చేసుకుంటున్నాం సార్. తెల్లారి 6 గంటలకే మళ్ళీ మా ఎస్పీ గారు ఫోన్ చేశారు, సర్వే ఎక్కడున్నా అంటే ఇట్లా రెస్క్యూ చేసుకుంటూ అంబేద్కర్ కాలనీలో ఉన్నా అంటే ఇమ్మీడియట్లీ అక్కడి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, సంఘమిత్ర రైలు 2 ట్రైన్లు అక్కడికి వచ్చి మనం అక్కడ ఆగినాయని చెప్పాడు. అప్పటికే మాకు సంబంధించినట్టు ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇటు కేసముద్రంకు వరంగల్ ఉండి వచ్చేటువంటి ఇంటికన్నా రైల్వే స్టేషన్ ఆ వరద ఉధృతికి మొత్తం కంప్లీట్ బ్రిడ్జ్ కొట్టుకపోయింది సార్. పైన జస్ట్ ఓన్లీ రైల్వే ట్రాక్ మాత్రం ఉయ్యాలన్నట్టు ఉంది, అందులో ఏం లేదు సార్. అప్పటికి ట్రైన్ ముందు వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసింది. ఏం మాత్రం లేట్ అయినా కూడా మొత్తం ట్రైన్ కొట్టుకపోయి సార్. అది మనం ఊహించలేం సార్, ట్రాజెడీ ఉండే సార్. వలిగొండ ఇంకా గుర్తుంది. ఇద్దరు కీమెన్స్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం, వర్షం పడుతుంది సార్, ఒక్క ఫోన్ కూడా అది వర్క్ చేసే పరిస్థితి లేదు. బీభత్సమైన వాన సార్. దేశం లోపలనే అత్యధిక వర్షపాతం మొన్న వర్షం మన కేసముద్రంలో పడ్డాయి సార్. ఇందుర్తి అనే మండలం ఉంటుంది సార్, అక్కడ పడింది సార్. అప్పుడు ఆ కీమెన్లో కుట్టగా ఎట్లనో కనెక్ట్ అయింది సార్. వాళ్ళకు మన రైల్వే స్టేషన్ మాస్టర్కి వాళ్ళ సిబ్బందికి అందరికీ అలాట్ చేయడం ద్వారా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది సార్. వచ్చి రైల్వే స్టేషన్ లాగింది. విజయవాడ నుంచి వచ్చేది పాటలీపుత్రం, పాట్నాకి వెళ్ళే ట్రైన్ సార్. అది కూడా మన అక్కంచెల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెరువు అయోధ్య చెరువు అని అక్కడ కంప్లీట్ దిగడం ద్వారా ఆ వాటర్ అంతా ట్రాక్ మీదకి వచ్చి అక్కడ తాళ్ళపూసపల్లి దగ్గర టువర్డ్స్ మన ఖమ్మం వెళ్ళే రూట్ సార్, అక్కడ కూడా మొత్తం బ్రేక్ అయింది సార్. అది కూడా లక్కీలీ ట్రైన్ ముందే బిఫోర్ వచ్చి 2 ట్రైన్లు కేసముద్రం లాగినాయి సార్. ఏ మాత్రం లేట్ అయినా కూడా అటువైపు ఇటువైపు ట్రాక్ దెబ్బతిన్నది. బీభత్సమైన వర్షం, మనం అసలు ఇక మనం ఏం చేయలేని పరిస్థితి సార్. ఒకవేళ అయితే కనుక స్పీడ్గా, మామూలు స్పీడ్ కాదు సార్. అది 15 years ఎప్పుడు చూడలే అంత. ఎందుకంటే విజయవాడ వరద లేకపోతే ఖమ్మం, మహబూబాబాద్లో వచ్చిన వరద ఒకటి కాదు. విజయవాడలో మామూలుగా వచ్చి ముంచింది. బట్ ఖమ్మంలో 47 సెంటీమీటర్ల వర్షం వల్ల ఏమైందంటే ఆ మున్నేరు కానీ ఆకేరు కానీ ప్రవహిస్తున్న తీరు కనుక విజువల్ చూస్తుంటే మీరు అది ఒక మేబీ ఎట్లా అంటే భయం వేస్తుంది చూడడానికి. అంత పెద్ద అలలతోటి, అంత ఫోర్స్ తోటి, అంత బీభత్సంగా వెళ్ళింది. అందుకనే ఆ తాండాలు అవి మొత్తం మామూలుగా పునాదులతో సహా కొట్టుకుపోయిన కారణం అదే. విజయవాడ అలా కాదు, స్లోలీ వచ్చి ముంచింది. బట్ అదే కాదు. సో అంత కష్టమైన ఏరియాలో ఈ 2 ఎస్ఐలు వర్క్ చేశారు అంత టఫ్ సిచ్యువేషన్లో. ట్రైన్లో బోగీలు కిక్కిరిసినట్టు ఉన్నాయి సార్. గతం ట్రైన్ 2:30 నుంచి 3 మధ్యలో వచ్చినాయి కదా సార్. కరెంటు లేదు, వాటర్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు, అసలు ఇక వాళ్ళ నరక యాతన సార్. అప్పటిదప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి నేను, ఎస్ఐ గారు, మీ అందరూ యూనిఫామ్లో కదా సార్, మా కానిస్టేబుల్ మమ్మల్ని చూడగానే కొంచెం పబ్లిక్ని, అక్కడ ఉండేటువంటి వ్యాపార సంస్థలు, అక్కడ ఉండే ఆర్గనైజేషన్ అందరినీ కూడా బతిలాడే, ఆయన కొంచెం ఏదైనా కొద్దిగా మనం వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అన్ని షాపులను ఓపెన్ చేసి ఏ షాప్లో దొరికినటువంటి వాటర్ బాటిల్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు అప్పటిదప్పుడు మన అక్కడ ఉండేటువంటి కేసముద్రం ప్రజల యొక్క సహకారం, యూత్ సహకారం అందరితోని అప్పటిదప్పుడు మన ఇది రవ్వ ఉంటుంది కదా సార్, దాంతో వంట వండి పెట్టినారు సార్. ఎంత 100-200 సార్, 5,650 మంది సార్. మొత్తం 2 ట్రైన్లు సార్, 6,000 మందికి వాళ్ళకి మామూలుగా ఫుడ్ ఫెసిలిటీ కల్పించడం పక్కన పెట్టండి. నాకు అది ట్రాక్ అలా ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి వాటిని ఆపేరు చూశారు సార్. అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అదర్వైజ్ ఏమైపోయి ఉండేది. ఒక వలిగొండ అన్ని 2-3 దశాబ్దాలు అయిపోయినా వలిగొండ ఎంత భయం చేస్తుంది ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటే. అది చాలా పెద్ద ట్రాజడీ సార్. ఇట్స్ వండర్ఫుల్ అండి. మీ వంతు మీరు 100%, ఐ థింక్ మోర్ దాన్ 100% మీరు ఇచ్చారు అంతమంది ప్రాణాలని కాపాడడానికి. ది సేమ్ టైం మీకు కూడా తోటి వారి సహకారం మీకు లభించింది, స్థానికుల సహకారం లభించింది. ముఖ్యంగా రైల్వేస్ గురించి మనం మాట్లాడుకోవాలి, రైల్వే అధికారుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకవైపు వరద ఉధృతి, ఇంకొక వైపు గమ్యం చేరుకుంటామా లేదా అని ప్రయాణికులందరిలో కూడా ఒక ఆతృత. ఎక్కడి రైళ్లన్నీ అక్కడే ఆగిపోయాయి. ప్యాసింజర్లలో ఒక రకమైన అసహనం కూడా మనం చూసాం.